జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కోవూరులోని ముంపు ప్రాంత ప్రజలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. కొడవలూరు మండలం నాగరాజపాలెంలో లోటత్తు ప్రాంతాలలోని గిరిజన ఆవాసాలు ముంపునకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్థానిక నాయకుల సహకారంతో గిరిజనులకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో షెల్టర్ ఏర్పాటు చేయించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి మంచినీటి వసతి, భోజన వసతి కల్పించారు. నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్నా స్థానిక నాయకులు వెంటనే స్పందించి ఆదుకోవాలని సూచించారు. వరద సహాయక కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు కరకట్ట మల్లికార్జున, ప్రవీణ్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్డి సంస్థలో కొడవలూరు అల్లూరు మండలం క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ సంస్థలో ఏఆర్డి సంస్థలో పనిచేస్తున్నాను. మా డైరెక్టర్ గారు బషీర్ సార్ గారు 25 సంవత్సరాల నుంచి ఏఆర్డి సంస్థ ఈ జిల్లాలో అనేక మండలాల్లో పనిచేయటం జరుగుతుంది. మేము 2-3 ఏళ్ళ నుంచి వినాయక కాలనీలో కూడా పనిచేస్తూ ఉన్నాము. మేము రాకముందు ఆ కాలనీ పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. మేము పనిచేసే క్రమంలో ఆ కాలనీలో పిల్లకాయలందరికీ ఆధార్ కార్డులు, పెద్దలు కూడా ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. వాటన్నిటికీ అప్లై చేసాము. వాళ్ళకి కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా మా డైరెక్టర్ బషీర్ సార్ గారు కలెక్టర్ ఆనంద్ సార్ గారిని తీసుకొని వచ్చి ఆ కాలనీ పరిస్థితి వివరించిన తర్వాత ఆ కాలనీలో 5 లక్షల రూపాయలతో పైప్ లైన్లు వేసి మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. అంతకుముందు వాళ్ళు ఆ కాలువ ఉంటే ఆ కాలువలో మురికి నీళ్ళతో స్నానం చేసేది, ఈ తాగతా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు